ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిపియన్స్ చాప్టర్ నెంబర్ 3 వర్స్ నెంబర్ 20. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఈ విధంగా రాస్తున్నాడు. చూద్దాం ఏం రాశాడో. లెట్స్ సీ ఫ్రమ్ 20. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఆమేన్. లెట్స్ సిట్ ఇన్ ఇంగ్లీష్ లో కూడా ఒకసారి చూసుకుందాం. For our conversation is in heaven, from whence also we look for the Savior, the Lord Jesus Christ. So ఇంకొంచెము సింప్లిఫైడ్గా మనము చూసినట్లయితే మన పౌరస్థితి పరలోకమందున్నది. పౌరస్థితి అంటే ఏం తెలుసా? సిటిజన్షిప్. చెప్పండి అందరూ, సిటిజన్షిప్. మన ఇండియా పౌరస్థితికి అంత వాల్యూ లేదు కాబట్టి మనకంత డిమాండ్ లేదు. సో వెన్ యూ గో టు ఆస్ట్రేలియా, వెన్ యూ గో టు అమెరికా, అండ్ వెన్ యూ గో టు జర్మనీ, యూకే, యునైటెడ్ స్టేట్స్, ప్రతి కంట్రీకి వాళ్ళ పౌరస్థితి చాలా గొప్పది. ఇండియాలో మనము దాన్ని ఆధార్ కార్డ్ అంటాం, సరేనా? అమెరికాలో దాన్ని ఏమంటారంటే గ్రీన్ కార్డ్ అంటారు. చెప్పండి అందరూ, వినబడలేదు? గ్రీన్ కార్డే. చాలా మంది, మెనీ పీపుల్ ఆర్ దేర్. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఎన్నో వాటి గురించి ప్రేయర్ చేయించుకుంటారు. ఫైనల్గా దీని గురించి కూడా ప్రార్థన చేయించుకుంటారు. ఏమని తెలుసా? మాకు గ్రీన్ కార్డ్ రావాలని, మాకు గ్రీన్ కార్డ్ రావాలని వాళ్ళు ప్రేయర్ చేయించుకుంటారు. అండ్ కొందరు యూకేలో ఉన్నారు, వాళ్ళు పిఆర్, పర్మనెంట్ రెసిడెన్స్ కావాలని వాళ్ళు కూడా ప్రార్థన చేయించుకుంటారు. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క పేరు వాడుతూ ఉంటారు. అండ్ ఆస్ట్రేలియాలో కూడా పిఆర్ అని వాడతారు, జర్మనీ పిఆర్ అని వాడతారు. సో ఎక్కడన్నా ఎవరన్నా చదువుకోవడానికి వెళ్తే వాళ్ళు ఆ దేశపు యొక్క హక్కులు కావాలని ప్రార్థన చేయించుకుంటారు. చాలా మంది బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడ నాకు ఇక్కడ ఆధార్ కార్డు కావాలని ఎవరు ప్రార్థన చేయించుకోలేదు. ఇక్కడ ఎవరు నాకు ఇంతవరకు ఆధార్ కార్డు కావాలి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ ఎవరు, ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ మై కంట్రీ. ఒక్కొక్క దేశం ఎంత వాల్యూ చూడండి. తెలుసా మీకు? ఆ కంట్రీలో అమెరికా గ్రీన్ కార్డ్ రావాలంటే మినిమం 10-15 ఇయర్స్ ఉండాలి అక్కడ నివాసులుగా. నీవు అక్కడ ఉండి అక్కడ జీవితాన్ని కొనసాగిస్తుంటే అప్పుడు లాటరీలో గ్రీన్ కార్డ్ తీస్తారు. లాటరీలో కొన్ని లక్షల మంది వేస్తుంటారు గ్రీన్ కార్డ్ అప్లై. అంటే ఎందుకు మనకు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని 3 పూట్ల తిని బతకకుండా ఎందుకంటారు గ్రీన్ కార్డు? పౌరస్థితి, ఆ దేశం యొక్క పౌరస్థితి కావడానికి వాళ్ళు ఆ దేశములో హక్కు, ఆ దేశములో ఉండడానికి దానికి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఒక్కసారి నీకు గ్రీన్ కార్డ్ వచ్చిందా, ఒక్కసారి నీకు పిఆర్ వచ్చిందా, ఒక్కసారి నీకు ఆ దేశపు హక్కులు వచ్చాయి అనుకోండి, ఆ దేశం నుంచి నిన్ను ఎవడూ తరిమేయలేడు. ఐమ్ టెల్లింగ్ యూ, చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే, నేను వెళ్ళి వేరే దేశములో, నేను ఎక్కడ పుట్టాను? ఇండియాలో ఉన్నాను. నేను ఇండియాలో పుట్టాను నేను, కానీ నేను వేరే దేశములో బతకాలనుకుంటున్నాను. వేరే దేశములో బతకాలనుకుంటే ఆ దేశము నాకేమివ్వాలంట? ఒక కార్డు ఇవ్వాలి, గ్రీన్ కార్డ్. అన్ని కార్డుల కంటే గ్రీన్ కార్డ్ చాలా వాల్యూ. గ్రీన్ కార్డ్ మేము గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటాం. ఏమంటారు వాళ్ళు? మేము గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అని. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా యుఎస్లో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళ గ్రీన్ కార్డు కూడా వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం తెలుసా? ఉద్యోగం చేయకపోయినా పర్లేదు. అమెరికాలో ఒక వ్యక్తి, ఇండియన్ లేదా వేరే దేశస్తులు ఉద్యోగం చేయకపోయినా
బతకూడదు, వాళ్ళని వెంటనే పంపించేస్తారు. వాళ్ళని వెంటనే సో ఒకటి, నువ్వు ఉద్యోగం చేస్తుండాలి, లేదా మీ పిల్లల్ని చూడడానికి వెళ్ళి ఉండాలి. ఒక వారం, నెల, 6 నెలలు నీకు వీసా ఇస్తారు, తర్వాత తరిమే బయటికి వెళ్ళిపో అంటారు. తెలుసా, కొందరు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది పాపం వాళ్ళకి తెలియక వీసా అయిపోయినా కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు కానీ పోలీసుల కంట పడ్డారా, వాళ్ళని లైఫ్లో మళ్ళీ అమెరికాకి రానిరు. తెలుసా, ఇన్నున్నాయి ప్రాబ్లమ్స్. మనం బాయిలో కప్పలాగా ఉన్నాం. మీరు తెలుసుకోవాలి ఈ సత్యాలన్నీ. ఒక వ్యక్తి అమెరికాకి వెళ్ళాడు, విజిట్ వీసా, H1 వీసా, లేదంటే పర్మనెంట్ వీసా, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళందరూ ఉండొచ్చు. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉండొచ్చు అమెరికాలో. తర్వాత H1 వాళ్ళు అంటే జాబ్ చేసే వాళ్ళు ఉండొచ్చు. రెండవది మీ చుట్టాలను చూడడానికి కూడా వెళ్ళొచ్చు. మూడవది విజిట్ వీసా, అంటే ఎవరైనా అమెరికాను చూడడానికి కూడా మీరు వెళ్ళొచ్చు. వీసా ఇస్తారు, ఒక 2 నెలలు 3 నెలలని ఇస్తారు. వెంటనే అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మనము బ్యాగ్ సర్దుకుని వచ్చేయాలి. అక్కడ ఉండకూడదు, ఎందుకంటే మన దేశం కాదది, మనకు ఏ ఆధారం అక్కడ లేదు. సో చాలా మంది వీసా అయిపోయినా కూడా అక్కడ పెట్రోల్ బంకుల్లో పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ, పిజ్జా తుడుచుకుంటూ రకరకాలుగా బతుకుతున్నారు. ఎందుకంటే ఆ దేశానికి అలవాటు పడ్డారు, ఆ దేశంలో ఉండాలని ఇష్టపడుతున్నారు, ఆ దేశంలోనే ఉండాలని ఇష్టపడుతున్నారు. చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. బాగా డబ్బులు బాగుంటే మనం ఉద్యోగం చేసుకొని సంపాదించుకోవచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఒక 10 కోట్లు ఇస్తే గ్రీన్ కార్డ్ ఇస్తారని ఎక్కడ లేదు. 1,00,000 కోట్లు ఇస్తాను గ్రీన్ కార్డ్ ఇవ్వండి, ఎవ్వరు లేరు. ఆ లాటరీ నీ పేపర్ కింద పెడతారు, ఎప్పుడు వస్తే అప్పుడు దాకా నువ్వు వెయిట్ చేయాలి గ్రీన్ కార్డ్ కోసం. నా గ్రీన్ కార్డ్ ఇదిగో డబ్బులు ఇస్తాను, గ్రీన్ కార్డ్ ఇచ్చానంటే ఎవరు, అదేంటది గ్రీన్ కార్డ్, వన్ ఆఫ్ ద రిచెస్ట్ కార్డ్. ఆ సిటీ, ఆ కంట్రీలో బతకడానికి వాళ్ళు మనకు ఆధారం ఇస్తున్నారు. అమెరికాలో దాన్ని ఏమంటారు, గ్రీన్ కార్డ్. UK, తర్వాత జర్మనీ, తర్వాత ఆస్ట్రేలియా ఏమంటారు, PR అంటారు, పర్మనెంట్ రెసిడెన్స్. ఇంకా నువ్వు ఇక్కడ జీవితాంతము ఉండొచ్చు అని పర్మిషన్ ఇచ్చారంట వాళ్ళకి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో నిన్ను ఎవరు ఆ దేశము నుండి బయటకు తరమలేరు, ఎవరు నిన్న ఆ దేశములో ముట్టుకోలేరు, ఎవరు నిన్న ఆ ప్రాంతములో ముట్టుకోలేరు. సో ఇక్కడ చూడండి, మనము ఒక్కొక్క దేశములో ఉండడానికి జనములు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ కార్డు కావాలంట. ఈరోజు మనము ఇక్కడ కూడా ఈ దేశంలో బతకడానికి మనకి ఏం కావాలి, కార్డ్. దట్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ అని ఈ దేశంలో ఉన్న నాయకులు పెట్టారు. ఆధార్ కార్డ్ అని వేరే పేర్లు కూడా పెట్టుకోవచ్చు, ఏది వాళ్ళు ఏం పెడితే అది మనం తీసుకోవాలి. సో మ్యాండేటరీ, ఇక్కడ పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి ఏముంది, ఆధార్ కార్డు ఉంది. సో ఒకవేళ మనకు ఆధార్ కార్డు లేదనుకో, మనం ఈ దేశంలో ఉన్న వాళ్ళం కాదంట. మనము ఈ దేశం మనోళ్ళని, నువ్వు ఎంత నేను ఇక్కడే పుట్టి, అక్కడే పుట్టి, ఇక్కడే పుట్టి, అన్ని పుట్టి, నేను నమ్మను, కార్డు ఏది అంటారు. అప్పుడు కార్డు చూపించాలి. ఆమేన్, ఆమేన్. సో లెట్స్ టాక్ అబౌట్ అవర్ స్పిరిట్స్. మన ఆత్మల గురించి మనం మాట్లాడుకుందాం. చదవండి మళ్ళీ ఇంకోసారి. మన పౌరస్థితి పరలోకమునందున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నది. యా, అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. ఆమేన్, ఆమేన్. సో నువ్వు కొనుక్కోలేదు, నేను కొనుక్కోలేదు. సో మన సిటిజన్షిప్ అంటే మనకు కూడా ఒక కార్డు ఉంది పరలోకంలో. ఆమేన్. పౌలు ఆ సంఘానికి రాస్తున్నాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని దీవించడేమో, దేవుడు మనల్ని ఆశీర్వదించడేమో, పరలోకం నుంచి మనకు ఆశీర్వాదాలు రావేమో, పరలోకం నుంచి మనకి దీవెనలు రావేమో, పరలోకం నుంచి మనకు బ్లెస్సింగ్స్ రావేమో అని చాలా మంది బాధపడుతూ భయపడతా ఉంటారు. ఒక ఎక్స్టెంట్ వరకు నువ్వు దేవుణ్ణి నమ్మచ్చు. ఆ బియాండ్ నువ్వు చావు బతుకుల్లో దేవుణ్ణి నమ్మలేవు. నీ పరిస్థితి చేయి దాటిపోతున్నప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మలేవు. నీ విశ్వాసము బలహీనపడుతుంది, నీ యొక్క ఆధారము బలహీనపడుతుంది, నీ జీవితము కృంగి కుషించిపోతుంది. అండ్ సమ్ టైమ్స్ యూ విల్ బి హోప్లెస్. కొన్నిసార్లు మనము ఆధారము ఉండకుండా ఒక అద్భుతము దేవుడు టయానికి చేయనప్పుడు, దేవుడు మనల్ని ముట్టనప్పుడు, వెంటనే స్వస్థత కలగనప్పుడు, వెంటనే డబ్బులు రానప్పుడు, వెంటనే దేవుడు ముట్టనప్పుడు మనకు కొంచెం వణుకుతుంది. ఏంటది? మనకు కొంచెం విశ్వాసము వణుకుతుంది, మనకు కొంచెం నిరీక్షణ వణుకుతుంది, మనకు కొంచెం ధైర్యము షేక్ అయిపోతుంది.
అందుకే ఈ బైబిల్లో ఈ మాట ఎక్కడ లేదు, ఇదొక్క దగ్గరే ఉంది. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు పుట్టిన వెంటనే కూడా ఆధార్ కార్డు కావాలంటున్నారు. పేరెంట్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి వెళ్ళి నేరుగా వాళ్ళకి ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డు తీపిస్తున్నారు. ఎందుకంటే వాడు పౌరుడు, ఈ దేశ పౌరుడని వాడికి తెలియపరుస్తున్నాడు చిన్నప్పటి నుంచి. ద మూమెంట్ యు సేవ్డ్, నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావో, నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించావో, నీ సిటిజన్షిప్ పరలోకంలో స్టార్ట్ అయిపోయింది. ఆమెన్, ఆమెన్. అర్థం కావట్లే మీకు? దిస్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ ఇంపార్టెంట్ వర్డ్. నీ పౌరస్థితి, నీ కార్డు, నీ పరలోకంలో నీకు కూడా ఒక కార్డు ఉంది. ఇంకోటి తెలుసా, ఈ భూమి మీద ఎన్నో రకాలుగా మీరు చూస్తున్నారు కదా, అవన్నీ ఆత్మీయ జీవితంలో ఉంటాయి, ఆత్మలో ఉంటాయి అవన్నీ. ఆమెన్. నీ పౌరస్థితి పరలోకమందు ఉన్నది. సో మనం ఈ లోకస్తులం కాదు, అసలు మనం ఈ మంది ఈ లోకం కాదు, మన భూమి మనకు సంబంధించింది కాదు. మన పౌరస్థితి పరలోకమందున్నదని పౌలు సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఏమవుతుంది, వాట్ ఇఫ్ వి ఆర్ సిటిజన్ ఆఫ్ హెవెన్? మనము ఏ దేశస్థులమో ఆ దేశస్థులము ఈ దేశస్థులమని కార్డ్స్ కోసము ఎన్నో రకాలుగా మనం తిప్పలు పడుతూ ఉంటున్నాం. బట్ మనం ఒక క్రైస్తవులముగా, దేవుని పిల్లలముగా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఏంటి తెలుసా? వి ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. ఆమెన్, ఆమెన్. ఎంతమందికి అర్థమైంది? సిటిజన్షిప్, మీ అందరికీ సిటిజన్షిప్ ఉంది పరలోకంలో. ఆమెన్. ఇఫ్ యు ఆర్ బ్యాప్టైజ్డ్, ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారు? అందరూ, ఆల్మోస్ట్ అందరు తీసుకున్నట్టే కదా, 90%. మీ అందరి సిటిజన్షిప్ పరలోకంలో ఉంది. ఆమెన్. నవ్ యు ఆర్ బిలాంగ్స్ టు హెవెన్, మై సన్ అండ్ మై డాటర్. ఆమెన్. కానీ మనము పౌరస్థితి పరలోకం ఉంది, మన సిటిజన్షిప్, మన కార్డు పరలోకంలో ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఈ లోకంలో ఒక మాట అంటారు. అమెరికా నుంచి లేదా ఫారిన్ నుంచి ఇండియాకి వస్తే వాళ్ళని ఏమంటారు తెలుసా? NRI. తెలుసా మీకు? NRI అంటారు, నాన్ రెసిడెంట్ ఇండియన్. నాన్ రెసిడెంట్ ఇండియన్, NRI అంటే ఎన్ఆర్ఐలు ఎలా ఉంటారు తెలుసా? బాగా సౌండ్ పార్టీలు, కొంచెం క్యాష్ పార్టీ, మంచి మంచి కోటీశ్వర్లు బాగా ఉంటారు NRI అని. NRI అంటే ఏం తెలుసా? ఇండియాలో పుట్టి వేరే దేశంలో బతుకుతూ అప్పుడప్పుడు ఇండియాకి వచ్చిపోతుంటారే, వాళ్ళని NRI అంటారు. నువ్వు ఇండియాలో పుట్టావు, ఓకే, కానీ ఉద్యోగరీత్యా నువ్వు అమెరికాకి వెళ్ళిపోయావు, ఓకే, మళ్ళీ మమ్మీ డాడీని చూడడానికి ఇండియాకి వచ్చావు, వారిని ఏమంటారు? చెప్పాలి, వినపట్లే? చెప్పలే, వినపట్లే? వీళ్ళు చాలా ప్రాముఖ్యం, వీళ్ళు బయటికి వెళ్ళి వచ్చారు. కొన్నిసార్లు ఈ NRIలు కూడా సిటీలో చాలా మంది, వీళ్ళు NRI అండి, వీళ్ళంటే ఇండియా వాళ్లే, కానీ బయటికి వెళ్ళి బాగా సంపాదించుకొని బాగా బ్లెస్ అయ్యి మళ్ళీ అప్పుడప్పుడు ఇండియాకి వచ్చిపోతారంట. ఆమెన్. ఐ నో మెనీ పీపుల్, నాకు తెలిసిన NRIలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తుంటారు, అప్పుడు ఇయర్లీ వన్స్, 3-4 years ఒకసారి, 5 years ఒకసారి వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు ఇండియాకి. బట్ దే ఆర్ ఇండియన్స్, బట్ దే ఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ ఇండియా. అర్థమవుతుంది మీకు? ఎంతమందికి అర్థమైంది? ఎస్, ఇది కూడా అదే. We are not NRI, but we are NRH. Amen. Non-resident heaven people. Non-resident heavenly people. మనం పుట్టింది ఎక్కడ? పరలోకంలో. మన యొక్క ఇల్లు ఎక్కడ? పరలోకంలో. మన సిటిజన్షిప్ ఎక్కడుంది? పరలోకంలో. భూలోకానికి వచ్చాము, కొన్ని రోజుల నుండి మళ్ళీ పరలోకం వెళ్ళిపోతాం. ఆమెన్. సో వీఆర్ NRH, నాన్ రెసిడెంట్. అంటే ప్రస్తుతానికి మనం ఎక్కడున్నాము? ఇప్పుడు మనము పరలోకంలో లేము. సిటిజన్షిప్ ఎక్కడుంది? పరలోకంలో ఉన్నప్పటికీ మనం ఈ భూలోకంలో ఉన్నాం. ఆమెన్. అందుకనే పరలోకం నుంచి వచ్చిన వాళ్ళకే వాక్యం అర్థమైంది, భూలోకంలో ఉన్న వాళ్ళకి వాక్యం అర్థం కాదు. ఎందుకంటే ఈ 4 సువార్తల్లో మనం ఎప్పుడైతే గమనిస్తామో, యేసు ప్రభు వాక్యం చెప్పినప్పుడు ఆయన ఎప్పుడు మీ ఇంటి గురించే మాట్లాడేవాడు. మీ ఇంటి పేరు ఏం పేరు? పరలోకం. మీ ఇల్లు అడ్రస్ ఎక్కడ? పరలోకం. యువర్ రెసిడెంట్ అండ్ యువర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. ఆమెన్, ఆమెన్. నీ ఇల్లు పరలోకమని, నీ
ఆమెన్. నీ యొక్క ఇల్లు, నీ అడ్రస్, నీ కార్డులు, నీ యొక్క అన్ని కూడా పరలోకమని నమ్ముతావో, నీ సహాయం కొరకు నువ్వు పరలోకాన్ని చూస్తావు. ఆమెన్. సో నువ్వు ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నావు, ఇన్ని సంవత్సరాలు ఆ రాష్ట్రంలో ఉన్నావు. ఆ రాష్ట్రము నీకు ఏమిస్తుంది? డబ్బులు ఇస్తుంది. ఆమెన్. సింపుల్. నువ్వు ఆ రాష్ట్రంలో వ్యక్తివి అని నువ్వు చూపిస్తే, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి నువ్వు ఫ్రీ ఎడ్యుకేషనే. ఏమంటావు? నిన్నెవరు ఆ రాష్ట్రం నుంచి జరపలేరు, నిన్నెవరు ఆ ప్రాంతం నుంచి జలపలేరు. అమెరికాలో మీరు గమనిస్తే గ్రీన్ కార్డ్ వచ్చిందనుకో, గ్రీన్ కార్డ్, అందుకని చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ ఫ్లైట్లోనే జర్నీ చేశారు. ఎందుకంటే అక్కడ పుట్టాలంట ఆ దేశంలో. 7th month 8th month వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు దే గో దేర్ అండ్ దే డెలివర్ ద బేబీ దేర్. ఎందుకంటే నా కొడుకు ఇక్కడ పుట్టాడు. వాడు అప్పుడేంది, వాడు పుట్టిన వెంటనే వాడు ఏమవుతాడు? గ్రీన్ కార్డ్ హోల్డర్. వాడు ఆ సిటిజన్ అయిపోయాడు. వాడిని బట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే ఉండొచ్చు. అది మ్యాజిక్, సారీ లాజిక్. అది ఆ లాజిక్ మంచిదే కదా. ఆ బ్లెస్డ్ ల్యాండ్ లో వాళ్ళు డెలివరీ అవ్వాలని. ఇంకోటి, అక్కడ పుడితే డెలివరీ ఫ్రీ, స్కూల్ ఫ్రీ, కాలేజ్ ఫ్రీ, అన్ని ఫ్రీయే. తెలుసా? ఎవ్రీథింగ్ దట్ సిటీ, దట్ కంట్రీ విల్ ప్రొవైడ్ యూ ఇఫ్ యు ఆర్ ద సిటిజన్ ఆఫ్ సమ్ XYZ కంట్రీ. మనకి ఇంకా సరిగ్గా ఈ పథకాలు అబ్బవు కానీ తెలుసా, మనకు అసలు పథకాలు ఏమి అందాక రావు. మొత్తం మధ్యలోనే అందరు తినేసి అందరు లావైపోతారు. ఏ పథకం అందాక రాదు. ఎన్నెన్ని స్కీములు. అసలు ఒక కంట్రీ, ఒక వ్యక్తివి నువ్వు సిటిజన్ అయినప్పుడు ఆ కంట్రీ నిన్ను పోషించాలి. ఈవెన్ దో యు ఆర్ స్టిల్ అన్ఎంప్లాయిడ్. నీకు ఉద్యోగం లేకపోయినా, పిల్లలు లేకపోయినా, భార్య బిడ్డలు లేకపోయినా, నువ్వు అనాథవైనా నిన్ను ఆ దేశము పోషించాలా. అది ఆ దేశముకున్న కట్టుబాట్లు, నియమ నిబంధనలు. ఏ కంట్రీ షుడ్ సేవ్ యూ, ప్రొటెక్ట్ యూ, ఫీడ్ యూ. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంతవరకు మాకేమి ఆప్షన్స్ రాలేదు బ్రదర్ అంటారా? రావు. ఇక్కడ ఉంటే రావు, నాకు తెలుసు కదా. ఇక్కడ రావు. ఇక్కడ ఈ రాజకీయాలు, ఈ దేశం మారేదాకా ఇక్కడ నీకు ఏమీ రావు. అక్కడ అన్నీ ఫ్రీయే. అమెరికాకి వెళ్ళిపోదాం అయితే. సో గమనించండి, ఒక దేశము ఒక వ్యక్తిని పోషించి తీరాలి. అది ఆ దేశం యొక్క రూల్. ఆమెన్. ఊరికే సీఎం చేస్తున్నారు మీరు. ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు 10-20 పథకాలు చెప్తాడు. నేను ఈ చేస్తా, అయి చేస్తా, అయి చేస్తా, ఈ చేస్తా అని. మన రేవంత్ రెడ్డి గారు మన సీఎం అయిన తర్వాత ఒక పథకం చెప్పాడంట, నేను రైతులకు రుణమాఫీ చేస్తానని. చేశాడంట, ఎక్కడో చేశాడు. నేను ఒక పలానా ఊరికి వెళ్ళినప్పుడు, ఐ థింక్ ఐ వెంట్ టు నియర్ నిజామాబాద్ అటు సైడ్ వెళ్ళినప్పుడు, ఒక రోజు నేను అక్కడ మీటింగ్లో ఉన్నప్పుడు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏమైందంటే ఆ రోజు వాళ్ళందరికీ రుణమాఫీ అయిపోయిందంట. ఏంటది? నువ్వేమైనా చేసినావా రుణమాఫీ ఇవ్వడానికి? నువ్వేం చేయలే. అండ్ ఐ హర్డ్ దట్ దిస్ సీఎం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ వ్యక్తులకి రుణమాఫీ చేసేసాడంట. మనం ఏ కష్టపడలా, ఏ అర్జీ పెట్టుకోవాలా, ఏ ప్రేయర్ చేయలా, సింపుల్ గా అయిపోయింది. ఒక దేశంలో ఉన్న, ఒక రాష్ట్రంలో ఉన్న ఆ పథకాలన్నీ నీకు అప్లై అవుతాయి. ఆమెన్. వినబడలేదు, వినబట్టలేదు. ఇప్పుడు అర్థం. స్లోగా వెళ్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. సో ఒక దేశము ఒక వ్యక్తిని ఏం చేయాలంట? పోషించాలి. ఒక దేశము ఒక వ్యక్తిని ఏం చేయాలా? ప్రొటెక్ట్ చేయాలా. ఒక దేశము ఒక వ్యక్తిని ఏం చేయాలా? కాపాడుకోవాలి. ఒక దేశము ఒక వ్యక్తికి ఏం చేయాలి? అన్నం పెట్టాలి. ఒక దేశము, ఇప్పుడు మనం చూడండి, మనం అడిగినా అడగకపోయినా రాత్రుల్లో పోలీసులు ఏం చేస్తారు తెలుసా? పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ది సిటీ ఈస్ ప్రొటెక్టింగ్ యూ. పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ. ఎంతమంది మీ కాలనీలో అప్పుడప్పుడు కుయ్యి కుయ్యి అని అరుస్తూ ఉంటారు రాత్రుల్లో 11-12 గంటకి అట్లా అరుస్తూ ఉంటారా? నువ్వు చెప్పేవా రమ్మని? మరి ఎందుకు వచ్చారు? చూసుకొని పోతారు మిమ్మల్ని, నిద్రపోయలేదని, దొంగలు ఎత్తుకోవేలే, చూసుకోపోతారు నిన్ను. వాళ్ళ బాధ్యత. ఈ దేశములో, ఈ రాష్ట్రములో ఉన్న రూల్స్ అన్ని నీకు అప్లై అవుతాయి. ఆమెన్. ఎస్, సిటీ హ్యాస్ సమ్ నార్మ్స్. ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తున్నావు, నువ్వు మంచిగా వెళ్ళి మంచిగా వస్తున్నావు ఇంటికి. సిటీ రూల్స్, ఒక స్టేట్ రూల్స్, ఒక కంట్రీ రూల్ ఇది. ఆమెన్, ఆమెన్.
యా. సో ఒక దేశం మన కొరకు ఏం చేయగలదు? ఆమేన్. ఈ భూమి మీద నేను ఎవడు బ్లెస్ చేసినా బ్లెస్ చేయకపోయినా, ఐఎమ్ టెలింగ్ యూ, యు ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. ఆమేన్. అందుకే దేవుడు ఒక రాజ్యాన్ని నియమించాడు. దాని పేరు ఏం పేరు తెలుసా? పరలోకం. ఆమేన్. చెప్పండి అందరూ, పరలోకం. గట్టిగా చెప్పండి, పరలోకం. పరలోకం. yes, the Lord has created heavens. ఆయన పరలోకాన్ని క్రియేట్ చేసి ఆయన అక్కడ మనకు సభ్యత్వాన్ని కలుగజేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు 4 సువార్తలు బాగా చదవాలి. సో జీసస్ వేర్ ఎవర్ హీ గోస్, ఆయన ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని అందరినీ ఆయన సభ్యత్వము తీసుకోమని చెప్తున్నాడు. ఆమేన్. సో ఒక దాని గురించి రోజు చెప్తుంటే దాని మీద ప్రేమ, ఇష్టం కలుగుతుంది మనకు. సో ప్రతిరోజు ప్రతి సర్మన్లో మీరు చూడండి, యేసు ప్రభు సర్మన్లో పరలోక రాజ్యము గురించే ఉంటది. ఆమేన్. సో జీసస్ ఇస్ టాకింగ్ అబౌట్ అవర్ హౌస్. మన ఇల్లు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడ రెసిడెన్స్, మన ఆధార్ కార్డ్ ఎక్కడ, మన పాన్ కార్డ్ ఎక్కడ, మన లైఫ్ ఎక్కడ, మన సిటిజన్షిప్ ఎక్కడ అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. సో అందుకనే బైబుల్ కరెక్ట్ గా చదివితే అర్థం కాదు. అప్పుడప్పుడు అక్కడ 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 పిక్ చేసుకుంటే నీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఆమేన్. యువర్ హౌస్, యువర్ ఆధార్ కార్డ్, యువర్ హౌస్ నంబర్, యువర్ సిటిజన్షిప్ ఈస్ సమ్వేర్, నాట్ ఇన్ దిస్ వరల్డ్. లెట్స్ టాక్ అబౌట్ హెవెన్. పరలోకం గురించి మాట్లాడుకుందాం. అసలు పరలోకం ఎలా ఉంది, పరలోకంలో ఏముంది, పరలోకంలో ఏమున్నాయి, పరలోకంలో ఎవరు ఉంటారు, పరలోకంలో ఎవరు నివాసం చేయగలరు? ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి అక్కడ సిటిజన్షిప్ ఉంది. ఆమేన్, ఆమేన్. పక్కన చెప్పండి, నీకు పరలోకములో పౌరస్థితి ఉందా, లేదా నీకు పరలోకంలో సిటిజన్షిప్ ఉందా? ఎస్, నేనంటాను ఎస్, మనందరికీ సిటిజన్షిప్ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించామో, ఇదిగో మనం NRH అంటే నాన్ రెసిడెన్స్ ఆఫ్ హెవెన్. అంటే మనము రెసిడెన్స్, మన ఆధార్ కార్డు, మన హౌస్ నెంబర్ ఎక్కడ? పరలోకమే, కానీ ఉండేది ఎక్కడ? భూలోకంలో ఉన్నాం. ఊరికే అట్లా వచ్చిపోతాం అంతే. మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి? మన ఇంటికి మనం వెళ్ళిపోవాలా, మన గూటికి మనం వెళ్ళిపోవాలా, మన స్థలాలకి మనం వెళ్ళిపోవాలా. ఆమేన్, ఆమేన్. అందుకనే యేసు ప్రభు ఎక్కువగా ఆయన దేని గురించి మాట్లాడాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ద హెవెన్ ఈజ్ అట్ యువర్ హ్యాండ్. ఎందుకు ఆయన అసలు ఎవడికి అర్థం కావట్లే ఆయన వాక్యాలు. స్వస్థపరచవా ప్లీజ్, కాలు నొప్పి, డొక్కలో నొప్పి, ముక్కులో నొప్పి, నడు నొప్పి, ఈపు నొప్పి, కడుపు నొప్పి, తలనొప్పి, ఈ నొప్పులే అందరూ. కానీ ఆయన ఏమో చెప్పుకుంటూ పోతున్నాడు వాక్యాలు. పరలోక రాజ్యము చెప్పాలి, పరలోక రాజ్యము పరలోక రాజ్యము అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, డోంట్ ఫర్గెట్ యువర్ సిటిజన్షిప్. ఆమేన్, ఆమేన్. డోంట్ ఫర్గెట్ యువర్ సిటిజన్షిప్. అంతెందుకండి, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఉంది తెలుసా? ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ కంప్లైంట్ ఇస్తే తీసుకోరు, ఆ ఏరియాకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఒకవేళ నీ పర్సో బండు పోయింది, పక్కనున్న నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళా, నాకు పలానా బేగంపేటలో పోలీసు వాళ్ళు తెలిసి అక్కడికి వెళ్ళిస్తారంటే కుదరదు, నాకు పలానా పంజాగుట్లో తెలుసు అంటే కుదరదు. నాన్న, నువ్వు ఎక్కడ పోయిందో దాని పక్కన ఇవ్వాలి పోలీస్ స్టేషన్లో. ఎక్కడ పడితే అక్కడ మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోరు. ఆమేన్, ఆమేన్. సో మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం. మన సిటిజన్షిప్ అన్ని ఎక్కడే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఎక్కడ సిటిజన్స్ అయితే ఆ దేశం మనల్ని కాపాడుకోవాలి. ఆమేన్, ఆమేన్. మన పౌరస్థితి ఎక్కడుందో, మన సిటిజన్షిప్ ఎక్కడుందో ఆ సిటీయే మనల్ని రక్షించాలి. ఆమేన్. మన పౌరస్థితి ఎక్కడుందో, మన సిటిజన్షిప్ ఎక్కడుందో అక్కడి నుంచే మనకు ఫండ్ రావాలి. ఆమేన్. మన సిటిజన్షిప్ ఎక్కడుందో, మన పౌరస్థితి ఎక్కడుందో అక్కడి నుంచే మనకు అన్నీ రావాలి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మీ సిటిజన్షిప్ ఎక్కడుంది? వినబట్టలేదు, చెప్పాలి. ఆశీర్వాదం ఎక్కడి నుంచి రావాలి? స్వస్థత ఎక్కడి నుంచి రావాలి? సమృద్ధి ఎక్కడి నుంచి రావాలి? సహాయం ఎక్కడి నుంచి రావాలి? దీవెన ఎక్కడి నుంచి రావాలి? సహాయం ఎక్కడి నుంచి రావాలి? నీ ఇంటి కాడి నుంచి రావాలా?
నీ ఇంటికాడి నుంచి రావాలా. ఎక్కడ పడితే అక్కడ ఈ భూమి మీద వెతికినా దొరకదు. ఎందుకంటే యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు దిస్ సిటీ, యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు దిస్ ఎర్త్. ఆమెన్, ఆమెన్. చెప్పండి, ఐ యామ్ ద సిటిజన్ ఆఫ్ హెవెన్. ఆమేన్. మన పౌరస్థితి, మన ఆధార్ కార్డో, గ్రీన్ కార్డో, పాన్ కార్డో ఏదైనా అనుకోండి, ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇప్పుడు నిన్ను పరలోకం పోషించాలి లేదా? పరలోకంలో కూడా పోలీసులు ఉన్నారు, వాళ్ళ పేరు దూతలు. ఆమేన్, ఆమేన్. నీ పాదములకు రాయి తగలకుండా దూతలు నిన్ను కాపాడతాయంట. ఆమేన్. రోజు లెక్క ప్రకారం నీకు యాక్సిడెంట్లు అవ్వాలి, రోజు అవ్వాలి నీకు యాక్సిడెంట్లు. కానీ ఒక్క రోజు కూడా నీకు యాక్సిడెంట్ అవ్వట్లేదు. బికాస్ హెవెన్లీ పోలీస్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ. ఆమేన్. పరలోకపు దూతలు, నీకు అలాట్ చేయబడిన దూతలు నిన్నేం చేస్తున్నాయి? రోజు కాపాడుతున్నాయి. యాక్సిడెంటల్ స్పిరిట్స్, భయంకరమైన స్పిరిట్లు ఉన్నాయి. మరణపు దూత మనల్ని వెంటాడుతుంది, అయినా పరలోకము మనల్ని కార్చి కాపాడుతుంది. ఆమేన్, హల్లెలూయా. సో ఎక్కడ దేవుడు మనల్ని కాపాడలేదు? ఏ పరలోకంలో ఉన్నప్పుడు మనం అక్కడ ఉన్నామే, అక్కడ వాళ్ళమే. కానీ ఇక్కడ ఉన్నాం, ఇక్కడున్నా కూడా మనల్ని కాపాడతారు. ఆమేన్, ఆమేన్. సో ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ తప్పు చేశాడు, ఇక్కడ ఏదైనా మర్డర్ జరిగిందో, ఏదో మొత్తానికి జరిగింది. ఇక్కడ పోలీసులు ఎవరు ముట్టుకోరు. ఆ పోలీసులు పిలిపిస్తారు, రండి రండి అని చెప్పి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. మా వ్యక్తిని ముట్టుకోకండి అంటారు. మా వ్యక్తిని మీకు కొంచెం లోతుకి వెళ్తే ఇవన్నీ తెలుస్తాయి. మనం ఏదో ఉద్యోగాన్ని పోతున్నాం, ఇంటికి వస్తున్నాం, శాలరీ వస్తుంది, దశం భాగాలు కడితే కడతాం, లేదంటే వద్దు, లేదంటే తినేస్తాం, పనుకుంటాం, వెళ్ళిపోతాం. అంతే అంతే అంతే, సింపుల్ లైఫ్. అట్లా గాలికి వెళ్ళిపోతున్నాం అంతా మనం. బట్ వీ నీడ్ టు నో సంథింగ్ డీపర్ సీక్రెట్స్. నిన్ను పరలోకం హ్యాండిల్ చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. హెవెన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. పరలోక రాజ్యము సమీపించింది అంటున్నాడు. పరలోక రాజ్యం ఇలా ఉంది, పరలోక రాజ్యం అలా ఉంది, నీ ఇల్లు అలా ఉంది, నీ ఇల్లు. దేవుడు నీ ఇంటి గొప్పతనం గురించి చెప్తున్నాడు, నీ పట్టణం యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాడు, నీ రాష్ట్రం యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాడు, నీ యొక్క దేశం యొక్క గొప్పతనం చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది భక్తులు మంచి మంచి పాటలు రాశారు. పరలోకమే నా మాట. ఇంకొన్ని పాటలు ఉన్నాయి, పరలోకము నా సొంత దేశం, పరలోకము. అసలు అమేజింగ్ సాంగ్స్. సో యూ నీడ్ టు బిలీవ్ యు ఆర్ ద సిటిజన్ ఆఫ్ హెవెన్. నువ్వు పరలోకపు వాసివి. ఈ భూలోకానికి సంబంధం లేదు. ఏదో చుట్టం చూపుకు వచ్చావు, 2 రోజులు ఉంటాం, వెళ్ళిపోతాం అంతే. కానీ ఇక్కడ ఉన్న రోజులు మనం పరలోకాన్ని చూపించాలి అందరికీ. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. యేసయ్య పరలోక ప్రార్థనలో ఒక మాట నేర్పించాడు. ఏం తెలుసా? నీ రాజ్యము వచ్చును గాక. లెట్ దై కింగ్డమ్ కమ్. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత ఇండియాకి వచ్చినా ఇప్పుడు చాలా మంది చూడండి, ఇండియా వాళ్ళు అమెరికాకి వెళ్తారు. వాళ్ళు ఎంత అమెరికాలో ఉన్నా అన్నం వండుకొని తింటారు. అమెరికా వాళ్ళు బ్రెడ్ ముక్కలు తింటారు, ఇండియా వాళ్ళు అన్నం వండుకొని తింటారు. సో నేనేమంటానంటే, నువ్వు ఎంత ఈ భూమి మీద ఉన్న పరలోకపు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఆమేన్, ఆమేన్. అందరిలో గొడవలు జరుగుతాయి, నీ ఇంట్లో ఎప్పుడు హల్లెలూయా అంటావు. ఆమేన్, హల్లెలూయా. డోంట్ మేక్ యువర్ హౌస్ యాజ్ ఎ హెల్. నీ ఇంటిని, నీ గుడారాన్ని నరకంగా మార్చకు. నీ ఇంటి పేరు ఏం పేరు? పరలోకం. నీ అడ్రస్ ఎక్కడా? పరలోకం. నీ సిటిజన్షిప్ ఎక్కడా? పరలోకం. నిన్ను పోషించేది ఎవరు? నిన్ను దీవించేది ఎవరు? నీ నివాస స్థలం ఎక్కడా? నువ్వు చనిపోయిన తర్వాత తిరిగి వెళ్ళేది ఎక్కడికి? డోంట్ ఫర్గెట్ దిస్ హెవెన్. ఈ పరలోకాన్ని మర్చిపోకండి. దివారాత్రులు నిన్ను కాపాడే దూతలు ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుంచి వచ్చారు. ఆమేన్. సో we need to adopt or we need to follow or we need to do as heaven. పరలోకంలో మనం ఎలా చేస్తున్నామో భూలోకంలో కూడా అలానే చేయాలి. ఆమేన్. ఇంకోటి బలి నేర్పించాడు యేసు ప్రభు. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు లెట్ యువర్ ప్రేయర్ స్టార్ట్ ఫ్రమ్ హెవెన్. ఆమేన్. చాలా మందికి అర్థం కాదు, నిద్రపోతున్నారు. ఒకసారి పైకి. లెట్ యువర్ ప్రేయర్ స్టార్ట్స్ ఫ్రమ్ హెవెన్. ఆమేన్. నీ చిత్తము పరలోకమందు అంటే ముందు నీ ఇంట్లో ప్రార్థన స్టార్ట్ చేయాలి. ఆమేన్. అంటే ముందు నీ ఇంటిని నువ్వు నమ్మాలి. ఆమేన్. నీ దేశం ఎక్కడా? నీ పట్టణం పేరు, నీ రాష్ట్రం పేరు, నీ వీధి పేరు, నీ ఇంటి పేరు. ఆమేన్. So there is a big house and there is a big city, there is a big
స్టేట్ ఆర్ నేషన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో చాలా పెద్దది ఉంది. దాని పేరు ఏం పేరు తెలుసా? పరలోకం. డోంట్ ఫర్గెట్ దిస్, డోంట్ ఫర్గెట్ దిస్. చెప్పండి బిగ్గరగా, పరలోకం. పరలోకం అంటే వేరే లోకానికి చెందిన వాళ్ళం మనం, వేరే లోకానికి చెందిన వారు. ఒకవేళ మనకి ఇక్కడ ఆధార్ కార్డు లేదు, గ్రీన్ కార్డు లేదు, పాన్ కార్డు లేదు, ఏ కార్డు లేదంటే మనల్ని ఏమంటారు తెలుసా? ఏలియన్స్ అంటారు. ఏమంటారు అంటే నువ్వు ఏ గ్రహానికి చెందిన వాడివి కాదు, నువ్వు ఏ రాష్ట్రానికి చెందిన వాడివి కాదు, నువ్వు ఏ దేశానికి చెందిన వాడివి. ఏలియన్స్ ఉంటుంది ఆధార్ కార్డు. ఏదో సినిమా కూడా తీసారు, అవతార బేతారు అని, ఏదో రకరకాల జిమ్ 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 అని ఎగురుతూ ఉంటాయి. ఇది ఉన్నాయో లేదు నాకు కూడా తెలియదు. ప్రభుని అడగాలి ఒకసారి, ప్రభు ఇవి నిజమేనా? ఇద్దరు డూపు చూస్తాం మనం వెళ్ళి కదా. అవతార భలే ఉంది, డూప్ భలే ఉందా? మరి రియల్ ఎట్టు ఉంటుంది? అదిరిపోద్ది, కాలిపోద్ది తెలుసా. అందుకనే ఈ భూమి మీద జనాలు రియల్ కన్నా ఎక్కువ డూప్ని ఇష్టపడతారు. ఎస్, ఈ ప్రజల్లో ఉన్నటువంటి ప్రాబ్లం అదే. కానీ క్రైస్తవులం, దేవుని బిడ్డలం, మనం డూపు కంటే రియల్ని ఇష్టపడతాం. ఆమేన్, హల్లెలూయా. యా, ఈరోజు మనము గమనించాలి, మన పోషణ, మన సంరక్షణ, మన ప్రొటెక్షన్, మన యొక్క ఆ విధమైన సెక్యూరిటీ, మన జీవితాన్ని, మన పిల్లల్ని, మన జీవితాలని చూసుకునేది ఎవరు? మనల్ని పరలోకం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మీ పౌరస్థితి పరలోకమందున్నది. యు ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. దేవుడు నువ్వు నమ్మిన వెంటనే నీకు దేవుడు ఏమిచ్చేసాడంట? సిటిజన్షిప్ ఇచ్చాడంట. నువ్వు ఉద్యోగం చేసినా చేయకపోయినా, అంటే ఇప్పుడు మీకు వెరైటీగా తీసుకోకండి, మళ్ళీ అందరూ ఉద్యోగాలు మానేశారు అంటే అక్కడ ఉద్యోగం. ఎక్కడ ఉద్యోగం? పరలోకంలో ఎవరు ఉద్యోగం చేయట్లే, ఎవరు సువార్త ప్రకటించట్లే, ఎవరు వేరే వాళ్ళ కొరకు ప్రార్థన చేయట్లే, ఎవరు వాక్యాలు చెప్పట్లే, ఏం చేయట్లే. అయినప్పటికీ ప్రభు మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? పోషిస్తున్నాడు. యా, గవర్నమెంట్ రూల్ ఏంటి? అమెరికాలో గవర్నమెంట్ రూల్ ఏం తెలుసా? యవనస్తులకు ఏం చేయాలా? మంచి చదువు ఇప్పించాలా. బయట ప్రైవేట్ సెక్టర్లో భయంకరంగా రేట్లు అంట. అన్న, ఈ అబ్బాయిని గవర్నమెంట్ స్కూల్ బాగుంటాయి. ఎక్కడ అమెరికాలో చాలా బాగుంటాయి గవర్నమెంట్ స్కూల్. మనలాగా బాత్రూమ్లు, వాష్రూమ్లు లేకుండా ఉండవు. అక్కడ చాలా బాగుంటాయి అన్ని. గోడ దూకే కేజీ రకరకాలుగా ఉండవు. అది చాలా నీట్గా ఉంటాయి. హైయర్ అఫీషియల్, చాలా హై స్టాండర్డ్లో ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కటి ఆ గవర్నమెంట్, ఆ స్టేట్, ఆ కంట్రీ ఆ పిల్లలకి ప్రొవైడ్ చేస్తుంది. ఆమెన్, ఆమెన్. ఈరోజు మన గవర్నమెంట్ అయినా, మన స్టేట్ అయినా, మన సిటీ, మన రాష్ట్రం, మన దేశం అయినా మంచిది మనకు ప్రొవైడ్ చేయగలిగితే, గవర్నమెంట్ సెక్టర్లో ఎవరు ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళరు, ఎవరు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళరు, ఎవరు ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళరు, ఎవరు ప్రైవేట్ ఉద్యోగాలకి వెళ్ళరు. ఈరోజు ఈ స్టేట్, సిటీ గవర్నమెంట్, ఈ యొక్క దేశం కొన్నిసార్లు ఏం చేసింది? ఏరియాల్లో ఫెయిల్ అయిపోయింది, నిన్ను పోషించడంలో ఫెయిల్ అయిపోయింది. కానీ పరలోకం ఫెయిల్ అవ్వదు. ఆమెన్. పక్కన చెప్పండి, పరలోకం ఫెయిల్ అవ్వదు. నిన్ను చూసుకునే విషయంలో, నిన్ను కాపాడే విషయంలో, నిన్ను రక్షించే విషయంలో పరలోకము ఫెయిల్ అవ్వదు. ఆమెన్, 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 హల్లెలూయా. సో లెట్స్ గో టు జాన్ 17:18. చాలా మంది ఇప్పుడు కూడా, ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు, ఊర్లో ఆధార్ కార్డు పెట్టుకొని ఇక్కడ బతుకుతున్నారు. తప్పేం కాదులే, చెప్తున్నా. మన సిటిజన్షిప్ ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. మనం ఇక్కడ బతకట్లే, అంతే. అది కూడా సింపుల్. యా, అక్కడ కార్డు ఉంది, కానీ ఇక్కడ బతుకుతున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆశీర్వాదాలను ఇక్కడికి వస్తాయి. ఆమేన్. అంటే నిన్ను పరలోకంలో ఉంటేనే దీవిస్తానని దేవుడు చెప్పలా. నువ్వు ఎక్కడన్నా ఉండు, యు ఆర్ మై సిటిజన్. నువ్వు నా సొత్తు. పరలోకంలో నువ్వు ఒక వన్ ఆఫ్ ది మెంబర్వి. ఈ పరలోకం నుంచి నువ్వు ఎక్కడున్నా, ఇప్పుడు గమనించండి, యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు పరలోకం వచ్చేసింది. ఆమేన్. హెవెన్ కేమ్ డౌన్. వేర్ దేర్ ఇస్ జీసస్ దేర్ ఇస్ హెవెన్. హల్లెలూయా. 17:18 చదువుతాం, యోహాను సువార్త. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నా. అసలు ఎందుకు మనము మన ఇల్లు విడిచి, మన ల్యాండ్ విడిచి, మన ప్రాంతం విడిచి ఎందుకు ఈ లోకంలోకి వచ్చాం? వై వి కేమ్ టు దిస్ ఎర్త్? దెర్ ఈస్ ఎ పర్పస్. ఒక ప్రణాళిక ఉంది. ఎందుకు రావాల్సి వచ్చింది మనమందరము? ఎందుకు మనమందరము మన పరలోకం నుంచి బయటకు వచ్చేసాం? తండ్రి ఎవరిని పంపించాడంట? యేసు ప్రభుని పంపించాడంట. యేసు ప్రభు మన అందరిని పంపిస్తున్నాడు ఈ లోకంలోకి. ఆమేన్.
ఆమెన్. చర్చిలో ఎక్కువసేపు ఉంటారా, లోకంలో ఎక్కువసేపు ఉంటారా? చెప్పండి. బలైపోతారు. లోకంలో ఎక్కువసేపు ఉంటారు. ఏం ఒక్కరే ఉన్నారా? మిగతా ఎవరు లేరు లోకంలో? లోకంలోనే ఎక్కువసేపు ఉంటారు. సో యు స్పెండ్ యువర్ టైం మోర్ ఇన్ దిస్ ఎర్త్, ఆన్ దిస్ వరల్డ్. బయటికి వెళ్ళి ఎక్కువగా 1 గంట ఎక్కువ. అయ్యా గారు ఈరోజు ఎక్కువ చెప్పారు. నేను ఎక్కువేం చెప్పలే, చాలా తక్కువ చెప్పింది. ఫారిన్ కంట్రీస్ లో పొద్దున స్టార్ట్ చేసి సాయంకాలంకి అయితే సర్వీసులు. ఇది తొందరగా ముగిస్తున్నా, సంతోషించండి. ఆమెన్. లోపల తిట్టుకోండి. చూడండి ఏం జరుగుతుంది అసలు. ఏం జరుగుతుంది అసలు. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. అయినప్పటికీ మనం ఎక్కడికి వచ్చాం? భూలోకానికి వచ్చాం. ఎందుకు వచ్చారు ఈ ఊరికి మీరు, హైదరాబాద్కి? అసలు మీరు ఎక్కడ పుట్టారా? నో, ఎడో పుట్టారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? బతుకు తెరువు కోసము, సంపాదించుకోవడానికి, ఉద్యోగాలకి, బిజినెస్లకి, చదువుకోవడానికి. ఇక్కడికి నేనైతే చదువుకోవడానికి వచ్చాను. ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? సంపాదించడానికి వచ్చారు. కొందరు వ్యాపారాలు చేయడానికి వచ్చారు, కొందరు ఉద్యోగాలు చేయడానికి వచ్చారు, కొందరు చదువుకోవడానికి వచ్చారు. ఎస్, ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి వచ్చారు. బట్ స్టిల్ నా పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇందుకు దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. తండ్రి నన్ను పంపించిన ప్రకారము మిమ్మల్ని కూడా ఈ లోకంలోకి పంపిస్తున్నా. నేను రోజు చర్చిలో కూర్చోలేను. లెట్ మీ గో అవుట్ టు ద వరల్డ్. ఈ భూమి మీద బయట లోకంలోకి వెళ్ళాలా, సమాజంలోకి వెళ్ళాలా, జనాలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలా. వాళ్ళకు కూడా ఆధార్ కార్డు ఇప్పించాలా. ఆమెన్. వాళ్ళకు కూడా ఏం చేయాలి? మనం పౌరస్థితిని పరలోకంలో ఇప్పించాలి మనం కూడా. ఆమెన్. దట్ ఈస్ వాట్ అవర్ డ్యూటీ. ఐ బిలాంగ్స్ టు హెవెన్, ప్లీజ్ కమ్ టు హెవెన్. అంటే చచ్చిపోవని కాదు. ఆమెన్. ఆమెన్. సో ప్లీజ్ డు బిలీవ్ జీసస్. నాకు తెలిసిన ఒక చర్చ్ ఉంది, వాళ్ళు అసలు భయపడరు. చాలా పాతది, సిటీలో చాలా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ చర్చ్ అది. వాళ్ళు ఎక్కడ కనిపించిన కరపత్రికలు ఇచ్చేస్తారు. ఎక్కడ బ్యాగ్ నిండా ఉంటాయి. ఆ బ్యాగ్ వేసుకుంటారు. అసలు ఆ బ్యాగ్ జవించుకొని లోపల నువ్వు క్రిస్టియనో హిందూ అసలు ఎవరైనా చూసుకో, ముందు నీకు కరపత్రిక ఇచ్చేస్తారు. యేసు ప్రభువుని నమ్ముకోండి, నీకు పరలోకం కన్ఫర్మ్ అని. ఐ వాజ్ అమేజ్డ్. 20 years క్రితం నేను చూశాను. వాళ్ళు ఆ కరపత్రికలు పంచుతా ఉన్నారు. అనేక మంది కొట్టించుకున్నారు, అనేక మంది తిట్టించుకున్నారు, అనేక మంది చనిపోయారు, అనేక మంది రకరకాలుగా. ఓ మై గాడ్, యు బిలాంగ్స్ టు హెవెన్ మ్యాన్ అండ్ యు ఆర్ టెల్లింగ్ అబౌట్ హెవెన్. ఆమేన్. ఆమేన్. సో ప్రతి ఒక్కరు ఆ సేవకుడు అలా చేశాడు, వాళ్ళ విశ్వాసులు కూడా అలానే చేస్తున్నారు. అందరు ఈ రోజుకి ఆ కరపత్రికల సీజన్ అయిపోయినా కూడా స్టిల్ దే ఆర్ గివింగ్ దట్ ట్రాక్స్. స్టిల్ దే ఆర్ గివింగ్ దట్ ట్రాక్స్. ఐ ఫీల్ అమేజ్డ్ బై. చాలా మంది కింద పడేస్తుంటారు, చెనక్కాయలకి రకరకాల పడేస్తుంటారు. అయినప్పటికీ వాళ్ళ విశ్వాసం ఎక్కడ ఆగదు. అంత ధైర్యం ఉందలేదు మనకు. మా బాబోయ్, కరపత్రికలు వడ్రనోహా ముఖం విసురు కూడా థ్యాంక్ యూ అని చెప్పి తుడుచుకున్నప్పుడు మళ్ళీ కొరికిస్తారు కరపత్రికలు. అంత పెద్ద బైబుల్ ఎక్కడ పడేస్తాడని చిన్న చిన్న కరపత్రికలు, దాంట్లో ట్రాక్స్ అంటారు దాన్ని, వాటిలో యేసు ప్రభు గురించి రాస్తుంటారు. ఆమేన్. ఆమేన్. ద మూమెంట్ అంటే ఒక్కటే పోతావు పరలోకానికి, ఎవరిని తీసుకుపోదాం అంటే సంపి కాదు. నేను పోతా, నువ్వు కూడా పోవాలి. నేను పురుగుల మందు తాగుతా, నువ్వు కూడా తాగు. నో, అట్లా కాదు. మనం ఎప్పుడైతే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించామో ఆ రోజే మన పౌరస్థితి పరలోకంలో ఫిక్స్ అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. నీ పేర్లు జీవ గ్రంథములో రాయబడ్డాయి. ఆమేన్. ఇప్పుడు నేను ఎవరు పోషించాలి? వినబట్టలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పోషించాలి? మిమ్మల్ని ఎవరు కాపాడాలి? ఎస్, పరలోకమే మనల్ని కాపాడాలి. యేసు ప్రభు చనిపోయిన తర్వాత పరలోకం అంతా మోగపోయింది, భూమంతా చీకటి అయిపోయింది. తెలుసా? ద హెవెన్ వెంట్ ఆఫ్. పరలోకం భూమి నుంచి విడిచి వెళ్ళిపోయింది. భూమి అంతా కటికి చీకటి అయిపోయింది. బికాస్ జీసస్ వెంట్ ఆఫ్, ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్. కానీ యేసు ప్రభు వెళ్తూ ఒక మాట అన్నాడు, వెన్ యు కాల్ అపాన్ ద హెవెన్, నువ్వు పరలోకాన్ని పిలిస్తే పరలోకం వస్తుందంట కిందకి. ఆమేన్. ఆమేన్. చెప్పండి, నీ రాజ్యం వచ్చును గాక, నీ రాజ్యం వచ్చును గాక. మళ్ళీ చెప్పండి, నీ రాజ్యం వచ్చును గాక. సో వీ డోంట్ ప్రే దిస్ ప్రేయర్ రైట్ ఎవ్రీ డే. ఈ ప్రార్థన అసలు మనం నాకు అప్పులు, జబ్బులు, గిబ్బులు, జబ్బులు అదే. వీ ప్రే ఎలిమెంటరీ ప్రేయర్ ఎవ్రీ డే. క్వాలిటీ ప్రేయర్ చేయాల. ఆమేన్. 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 చెప్పండి, నీ రాజ్యము వచ్చును గాక. నువ్వు రోజు చేసే ప్రార్థన కంటే నీ పరలోక ప్రార్థనే గొప్పదే. నువ్వు రోజు గంటలు చేసే ప్రార్థన కంటే నీ పరలోక ప్రార్థన చాలా గొప్పది. దట్ ప్రేయర్ ఈజ్ ఫ్రమ్ హెవెన్. పరలోకము నా స్వాస్థ్యము, పరలోకము నా యొక్క ఏదండి పౌరస్థితి దాంట్లో ఉందని అన్న ప్రతి ఒక్కరు పరలోక ప్రార్థన చేస్తారు. ఆమేన్. ఆమేన్. సో గో డీపర్ టు దట్ ప్రేయర్. నీ రాజ్యము, నీ రాజ్యము, ఆయన రాజ్యం వస్తే అన్ని వచ్చేస్తాయి. ఆమేన్. వాట్ ఈస్ దేర్ ఇన్ హిస్ కింగ్డమ్?
ఆయన రాజ్యంలో ఏముంది? సిరి సంపదలు, సంతోషము, సమాధానము, ఆనందము, దీర్ఘాయువు, సుఖజీవము, సంతోషము, ఆశీర్వాదము అన్ని ఆయన రాజ్యంలో ఉన్నాయి. ఆమేన్. ఆయన రాజ్యంలో ఏడుపు ఉంటుందా? ఆయన రాజ్యంలో బాధ ఉందా? ఆయన రాజ్యంలో జబ్బులు ఉన్నాయా? ఆయన రాజ్యంలో ఇబ్బందులు ఉన్నాయా? ఆయన రాజ్యంలో చీకటి ఉందా? నో. చెప్పండి, నీ రాజ్యం వచ్చును గాక. తండ్రి, యేసయ్యా, పరిశుద్ధాత్ముడా, నీ రాజ్యము వచ్చును గాక. అంటే మన ఇంట్లో ఎవరి రాజ్యం ఉండాలి? పరలోక రాజ్యం. యా, పరలోక రాజ్యం నీ ఇంట్లో ఉంటే యువర్ హౌస్ విల్ బి లైక్ ఎ మినీ హెవెన్. పరలోకం మినీ. వాళ్ళ ఇల్లు ఎప్పుడు సంతోషంగా ఉంటుందిరా, అబ్బా ఈ ఇల్లు ఎప్పుడు గిన్నెలు పగిలిపోతా ఉంటాయి. ప్లీజ్, క్రైస్తవులు దయచేసి అటువంటి సాక్ష్యాలను క్రియేట్ చేయకండి. హెల్ అండ్ హెవెన్ రెండు ఉన్నాయి. ఏది చూస్ చేసుకుంటావు? చెప్పాలి గట్టిగా. పరలోకమా నరకమా? వినబట్లేదు. పరలోకమా నరకమా? ఇఫ్ యు వాంట్ హెవెన్ యు నీడ్ టు ప్రే దిస్ ప్రేయర్. నీ రాజ్యము వచ్చును గాక. నీ రాజ్యము నీ ఇంట్లో ఉండును గాక. ఆమేన్. దేవుని రాజ్యము నా ఇంట్లో ఉండును గాక. when you pray, that means you are the citizens of heaven. ఆమేన్. మా ఇంట్లో ఏమీ అచ్చిరాట్లేదు బ్రదర్, మా ఇంట్లో ఏమీ బాలేవు బ్రదర్, మా ఇంట్లో ఏమీ లేవు బ్రదర్, మా ఇల్లు అంతా చీకటే బ్రదర్, మా ఇల్లు అందరూ పుట్టుకు ఇరిపోతున్నారు బ్రదర్, మా ఇంట్లో అందరూ ఉండట్లేదు బ్రదర్, మా ఇంట్లో ఏమైంది? మీ ఇంటికి హెల్లా హెవెనా? ఈశాన్యం, తూర్పు వాకిలి, ఈస్ట్ వాకిలి, వెస్ట్ వాకిలి, ఆ వాకిలి, ఈ వాకిలి, ఇంకా ఆడే ఉన్నాం మనం. ఈ ఈస్ట్ బాగా చెట్టు అయితే చూసుకో, వెస్ట్ అయితే చింపేస్తుంది, నార్త్ అయితే చెప్పలేదు, సౌత్ అంటావా ఇంకా చూడు, ఇక నీకు బొమ్మే. చెప్పండి మేస్త్రి కదా. యా, అవన్నీ చేసుకోపో. నాకైతే ఒకటే ఉండాలి, ఆయన రాజ్యం మన ఇంట్లో ఉండాలి. నువ్వు బీరువా ఇటు పెట్టుకో, అటు పెట్టుకో, షెల్ఫ్ ఇటు పెట్టుకో, అటు పెట్టుకో, నాకు అనవసరం. నువ్వు ఏడన పెట్టుకో, అటక పెట్టుకో, కింద పెట్టుకో, ఏదైనా పెట్టుకో, నాకు మన ఇంట్లో ఏముండాలా? చెప్పాలి గట్టిగా. వాడెవడో వచ్చి గిలి పెట్టి అనుకో, బీరువా ఈడెందుకుంది అని అనుకో, ఆడికి రాత్రికి నిద్ర పడదు. ఏమైంది? ఓ బీరువా ఈ మూలంటే డబ్బులు రావట్లే. ఇప్పుడు వెళ్ళి మోడర్న్ హౌసెస్ లో బీరువాలు ఎతకండి, ఒక్క ఇంట్లో బీరువా అంటే ఒట్టు. ఆల్ వార్డ్రోబ్స్ జర్ర 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 జర్ర. ఏది బీరువా? ఇంకా బీరువా ఈ మూల ఎత్తు అవన్నీ ఇంత ఉండండి, ఇక లోపలికి వెళ్ళిపోతారు. ఇక మీరు అసలు ఇటు చెప్తున్నారు, బీరువాలు తీసి పడైతే అయి వెళ్ళిపోద్ది. బీరువాలు లేని ఇల్లు. ఆమేన్. ఏం నా చిన్నగా చెప్తున్నారు? కావాలి ఎంతైనా బీరువాలు అంటే నువ్వు ఆడేవాడిని ఇంకా బీరువాలు వేసుకొని. వాడు వచ్చి చెప్తాడు, బీరువా ఇటు ఉండకూడదు, ఇటు పెట్టుకో అంటాడు. ఏదో వెంటనే సరే పెడతాను రా, ₹1,00,00,000 బ్యాగ్ వెంటనే పడాలి రానాల ఎట. ₹1,00,00,000 బ్యాగ్ వెంటనే నువ్వు పడకపోతే నీ ఎత్తి నీ బీరువా ఇటు పంపిస్తా. నేను చెప్తాను కదా, ఈనేటోడు ఉంటే చెప్పేటోడు ఉంటాడు. అది కబోర్డ్స్ ఇట్లా. అఫ్ కోర్స్ మెజర్మెంట్స్ ఉన్నాయి, నేను కాదంటలేదు. బట్ ఒకటి, ఇవన్నీ ఉండకపోయినా బీరువాలు ఉన్నా లేక కబోర్డ్లో నాకు అనవసరం అబ్బా, నువ్వేదో చేసుకునే సంబంధం లేదు. కొందరు ఇంట్లో ఈ మధ్య స్టైల్గా అసలు ఏమీ లేకుండా ఇస్తున్నారు తెలుసా. కబోర్డు లేవు, ఏమి లేవు, ఖాళీ గోడలు. ఏం చేయాలంటే కట్టుకొని ఇష్టం కట్టుకో. ఏంట్రా ఒక్కొక్కడు. ఒకప్పుడు సెల్ఫులు పోసి అటకలు పోసి నీట్గా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కొంచెం చేసి ఇచ్చేవాళ్ళు. ఈసీలో అసలు మొత్తానికి ఎందుకు తీశారంటే, యాక్చువల్లీ మీకు ఫ్రీ స్పేస్ ఇస్తున్నాం, మీరు ఎట్లా కావాలంటే అట్లా కట్టుకోండి అని మనకు ఆప్షన్ ఇస్తున్నారంట. మంచిది నాన్న, పెట్టుకో. నాకు కట్టనపురంలో ఇస్తాడు దేవుడు. ఆమేన్. అది నాకు ఇవన్నీ వద్దు, నేను ఇక అన్ని కట్టుకుని అవ్వలేగా, నాకు ఓపిక లేదు. ఐఎమ్ నాట్ హ్యావింగ్ టైమ్ మ్యాన్ టు కన్స్ట్రక్ట్ ఎనీ హౌస్. కట్టిన ఇల్లు మనకు రావాలి వేస్తున్నాము. ఆమేన్. అన్ని సేవ్, టైం సేవ్, డబ్బు సేవ్, అన్ని సేవ్, అన్ని సేవ్ అయిపోతాయి. ఆమేన్. So that's why the word gives you hope. Word gives you hope. ప్రభాడన చిన్న జాగా, ఈ ప్రభు చిన్న ఇల్లు కట్టుకుంటా, ప్రభు గుడి చేసుకుంటా. ఈ చిన్ని ప్రార్థనలు ఆపండి ప్లీజ్, దండం పెడుతున్నా. ఈ చిన్ని ప్రార్థన ప్రభు ఏమన్నాడు వాక్యంలో చెప్తున్నాడు, మిమ్మల్ని కట్టని పురమంలోకి తీసుకెళ్తారంట. అంటే నువ్వు కట్టుండవు ఆ ఇల్లు, నువ్వు అసలు ఓపెన్ అసలు నీ సంబంధమే లేదు, ఒక్క ఇటుకు కూడా తెచ్చుండవు, కీసిచ్చి తీసుకోబడగా వెళ్ళవా అంట. ఆమేన్. ఆమేన్. ఈ జీవంలో అటువంటి సాక్ష్యాలు రావాలి. ఆమేన్. ఆమేన్. లెట్ దేర్ బి హౌస్ ఓపెనింగ్స్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఏంది ఇంకా ఇవన్నీ మా బాబా. లెట్ దేర్ బి హెవెన్. ఆమేన్. నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా ముందు దేన్ని ఇన్వైట్ చేయాలా? పరలోకం. నీ ఇంట్లో ఏముండాలా?
వినపట్లేదు? ఇక నరకం తెచ్చావంటే నీ ఇంటికి నేను రాను. ప్రైజ్ ద లార్డ్. మీ భర్తకి చెప్పండి, మీ భార్యకి చెప్పండి, మీ పిల్లలకి చెప్పండి, డోంట్ బ్రింగ్ హెల్ టు హౌస్. ఇది ఇల్లు, ఇది దేవుని గుడారము, ఇది దేవుడు ఉండే స్థలము. ఇక్కడ పరలోకమే ఉండాలా, నరకం ఉండకూడదు. సమ్ పీపుల్ దే గో హౌసెస్, దే క్రై ఎవ్రీ డే, దే క్రై ఎవ్రీ డే. వాళ్ళు ఏడుస్తారు. ఐ సీ మెనీ ఉమెన్ దే క్రై. చాలా మంది స్త్రీలు ఏడుస్తున్నారు. Men, women, children, my humble advice to everyone. My humble advice to everyone. Pray like a citizen of heaven. Amen. Amen. పరలోకములో ఉన్నటువంటి పౌరస్థితి పౌరుడు ప్రార్థన చేసే రీతిగా ప్రార్థన చేయండి. ఆమేన్. పరలోకవాసి, పరలోకం నివాసి ఎలా ప్రార్థన చేస్తాడో అలా ప్రార్థన చేయండి. ఆమేన్. చెప్పండి, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక. ఆయన చిత్తం ఎలా ఉంది పరలోకంలో? చాలా బాగుంది. నువ్వు బాగుపడాలని ఉంది, నువ్వు దీవించబడాలని ఉంది, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని ఉంది, నువ్వు బ్లెస్ అవ్వాలని ఉంది, నువ్వు సంతోషంగా ఎప్పుడు నా బిడ్డ ఆనందంగా హ్యాపీగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు పరలోకంలో. బట్ ఇన్ దిస్ వరల్డ్ యు ఆర్ క్రైయింగ్ ఎవ్రీ డే ఫర్ ఎవ్రీథింగ్. లెట్ హెవెన్ రియాక్ట్ ఆఫ్టర్ దిస్ మెసేజ్. ఆమేన్. ఆమేన్. పరలోకము ఈ వాక్యము తర్వాత పరలోకము స్పందించును గాక. మన సొంత ఇల్లు స్పందించును గాక. పరలోకము మన పౌరస్థితి ఎక్కడుందో అక్కడ కదులును గాక. ఆమేన్. చెప్పండి, పరలోకమా నువ్వే చూసుకోవాలి, పరలోకమా నువ్వే పోషించాలి, పరలోకమా నువ్వే కాపాడాలి, పరలోకమా నువ్వే చూసుకోవాలి. ఆమేన్. యా, హెవెన్ 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 హెవెన్. పరలోక రాజ్యము ముత్యములు పోలి ఉన్నది, పరలోక రాజ్యము విత్తనములు పోలి ఉన్నది, పరలోక రాజ్యము వీటిని పోలి ఉన్నది, పరలోక రాజ్యము వాటిని పోలి ఉన్నది. జీసస్ ఇస్ ట్రైయింగ్ టు టెల్ అబౌట్ యువర్ సిటిజన్షిప్, వేర్ యు ఆర్ ఫ్రమ్. యేసు ప్రభు ఈ 4 సువార్తల్లో 3.5 సంవత్సరాల్లో ఆయన పరలోక నివాసుల యొక్క ఇల్లు ఎక్కడి నుంచి వచ్చావు అని ఆయన గుర్తు చేస్తున్నాడు మీకు. ఆమేన్. నేను కూడా ఈ లోకములోకి పంపబడ్డాను, నేను కూడా ఈ యొక్క ప్రాంతానికి పంపబడ్డాను, కాబట్టి మీరు కూడా నాలాగే పంపబడ్డారు. ఆమేన్. చెప్పండి, దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించాడు. ఆమేన్. కానీ ఈ రెసిడెన్స్ మంది కాదు. ఇది ఆధార్ కార్డు తీసుకుంటే డబ్బులు వస్తాయి, ఆ పాన్ కార్డు తీసుకుంటే అవి వస్తాయి, ఏమని ఒత్తి మాటలు చేసేది. కానీ దేవుడు అబద్ధాలు చెప్పడు. ఆమేన్. ఆమేన్. ఆయన అబద్ధ మాటకు నరుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. The most valuable card in our lives, the citizen of heaven. Amen. We are the citizens of heaven. Hallelujah. So ఈరోజు మనల్ని పరలోకం పోషిస్తుంది. హల్లెలూయా. మనల్ని కంపల్సరీ we are activating heavens. Amen. పరలోకపు ద్వారములు తెరవబడును గాక. చూడండి, మలాకి గ్రంథంలో అద్భుతమైన మాట ప్రభు రాయిపిస్తా ఉంటాడు. మీరు ఎక్కడైతే మీ దశమ భాగాలు అర్పణలు ఇక్కడ ఈ మందిరములో ఎక్కడైతే నువ్వు వెళ్తున్నావు అక్కడ వేస్తే ఏది విప్పుతాడంట? ఆకాశపు వాకిళ్ళంట. తెలుగులో ఆకాశం ఉంది, ఇంగ్లీష్ బైబిల్ ఉంది తెలుసా? ఐ విల్ ఓపెన్ ద గేట్స్ ఆఫ్ హెవెన్. ఆమేన్. Amen. So if you believe this heavenly Father, you will sow. If you believe this heavenly Father, you will pray. If you believe this heavenly Father, He will bless you, man. Amen. నువ్వు దేవుణ్ణి నమ్మి పరలోకమందున్న తండ్రిని నమ్మి నువ్వు ఇక్కడ విత్తితే నీకు ఎక్కడో డోర్ ఓపెన్ అవుతుందంట. ఆమేన్. ఆమేన్. పక్కన చెప్పండి, నీ ఇంటి ద్వారములు నీ కొరకు తెరవబడతాయి. ఆ పరలోకం అంటే ఎవరితో అనుకున్నావు? పరలోకం అంటే వేరే వాళ్ళది అనుకున్నావు. నీ దశమ భాగాలు, నీ ప్రతిష్టర్పణలు నీవు ఇదిగో నీ మందిరపు గుడారములో తీసుకొచ్చినప్పుడు నేను నీ ఇంటి నీ డోర్లు అయిపోతాడంట. అంటే నీకు దేవుడు కొన్ని డోర్లు, కొన్ని రూమ్స్ దాచిపెట్టాడంట. ఆమేన్. So he preserved some rooms for you and he wanted to open that. Amen. Amen. నువ్వు దేవుడికి కానుకేస్తే నీ రూమ్ లో నుంచే ఒక డోర్ ఓపెన్ అవుద్ది. ఆమేన్. ఆమేన్. చెప్పండి, పరలోకము నా ఇల్లు, పరలోకము నా ఇల్లు, పరలోకము నా నివాస స్థలము. ఆకాశం అంతా ప్లెయినే ఉంది, పరలోకం ప్లెయిన్ లేదు, డోర్స్ ఉన్నాయి. సో హీ విల్ ఓపెన్ డోర్స్ ఇన్ యువర్ లైఫ్.
కొన్నిసార్లు నీ ఇంటి డోర్లే నువ్వు ఓపెన్ చేసుకోలేవు. నీ ఇంటి డోరే నువ్వు ఓపెన్ చేసుకో. ఎందుకంటే చెప్పండి, ఎందుకు? తాళాలు లేవు. తాళాలు ఎవరికే ఇచ్చావు? సో యు ఆర్ నాట్ హ్యావింగ్ కీస్ టు ఓపెన్ యువర్ ఓన్ హౌస్. నీ పరలోకము, నీ ఇంటికి, నీ ఇంటికి నువ్వు ద్వారాలు తెరవలేకపోతున్నావు. సో లెట్ us ఆపరేట్ హెవెన్ ఫ్రమ్ ఎర్త్. ఆమేన్. ఈ భూమి మీద నుంచే పరలోకాన్ని ఏం చేయాలి? మనము ఆపరేట్ చెయ్యాలి. హల్లెలూయా. చెప్పండి, నీ పరలోకము నీ కొరకు ద్వారములు తెరవబడును. హల్లెలూయా. డబ్బులు రావాలంటే ఏం చేయాలా? పరలోకమే. ఆశీర్వాదం రావాలంటే పరలోకమే. ఏది ఆశీర్వాదం తీసుకోండి, నీ కొరకు అన్ని పరలోకంలో దాచిపెట్టి ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. లెట్స్ గో టు జాన్ 15:18. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరు ఎరుగుదురు. ఓకే. మీరు లోక సంబంధులైన ఎడల, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఆమేన్. సో మీరు లోక సంబంధులు కారు. సో మీరు ఎంత ఏ స్టేట్లో వస్తే, తెలంగాణ, ఆంధ్ర, ఎక్కడన్నా ఉండు, నీ ఆధార్ కార్డు, నీ సిటిజన్షిప్ ఎక్కడ ఉంది చెప్పాలి? పరలోకం. నీ సిటిజన్షిప్ ఎక్కడ? యువర్ బిలాంగ్స్ టు యువర్ ద రెసిడెన్స్ ఆఫ్ వాట్? వేర్ హెవెన్. చెప్పక మీరు NRH అంటే నాన్ రెసిడెన్స్ ఆఫ్ హెవెన్. అంటే మీ 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 కార్డు వచ్చి పరలోకమే, కానీ మీ లొకేషన్ ఎక్కడుంది? భూలోకం. అయినా పర్లే, ఆశీర్వాదాలు అక్కడి నుంచి వస్తాయి. ఆమెన్, ఆమెన్. నీ రాజ్యము, పరలోకం వెళ్ళి ప్రార్థన చేస్తావా? నో, భూమి మీద ప్రార్థన చేయాలి. ఆమెన్. నీ రాజ్యము ఒకటి మొత్తం ఏం చేయబడలే. మీకు ఖాళీగా ఉన్నప్పుడు, బండి మీద పోయినప్పుడు, కారులో పోయేటప్పుడు కళ్ళు తెరుచుకుని కూడా చెప్పండి, నీ రాజ్యం వచ్చును గాక అనండి, అంతే. ఆమెన్. యా, ప్రార్థన అంటే ఓన్లీ కళ్ళు మూసుకునే కాదు. వెన్ యు గోయింగ్ ఎనీవేర్ యూ కెన్ ప్రే, యూ కెన్ స్పీక్. నీ రాజ్యం వచ్చును గాక. సో ప్రేయర్ ఇస్ నాట్ ఎ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, ఇట్స్ ఎ వెరీ ఈజీ సబ్జెక్ట్. ఆమేన్, ఆమేన్. కొంతసేపు నీ రాజ్యం వచ్చును గాక, ఊరికే పాటలు పెట్టుకుని పోతా ఉండకండి. నీ నోరు తెరవాలి. ఆమేన్, ఆమేన్. చెవి గలవాడు దీవించబడతాడు, బట్ నోరు తెరిచినోడు ఇంకా దీవించబడతాడు. ఆమేన్, ఆమేన్. సో దేవుడు జీవ మరణములు చెవులకి ఇచ్చాడా, నాలుగుకి ఇచ్చాడా? వినబడలేదు. అయితే గమ్ముగుండండి. అయితే గమ్ముగుండండి రోజు. ఏమ్మా కుమారమ్మ, ఒక మాట, నువ్వు నోరు తెరవకపోతే ఒక్కడన్నా వచ్చి నీకు కూరగాయలు కొంటాడా? గట్టిగా. ఎందుకు? వావ్, భలే చెప్పిన ఆన్సర్. నువ్వు నోరు తెరవకపోతే ఒక్కడన్నా నీ బెండకాయలు కొంటాడా? ఎందుకు? నువ్వు అసలు ఏం చెప్పట్లా ఎవరికి. ఈ కూరగాయలు బాగున్నాయి, తాజా బేజా ఏదో చెప్తావు కదా. ఏదో చెప్తా ఉంటది, ఏదో వస్తూ ఉంటది, కేకలేస్తా ఉంటది, ఏదో. మా బాబోయ్, అంతే. ఎవరిని బతకలేదు, అందరు నా వైపే. ఈ మార్కెట్లో అందరు పెద్ద నోరు అంటే వాల్యూమ్. ఎవరు అరిస్తే వాళ్ళకి బిజినెస్ అండి. అరవకపోతే నేను ప్రేయర్లో ఉంటాను, దేవుడే కూరగాయలు అన్ని అమ్మేస్తాడు అంటే కుదరదు. యూనిట్ ఓపెన్. పరలోక ప్రార్థన రాశాడు లేదా? నేర్పించాడు లేదా? నీ రాజ్యము, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద. మరి చెప్పవే. వాక్యాలు ఇంటి మీద, గోడల మీద, పరలోక ప్రార్థన వరుసగా, 10 commandments వరుసగా, ప్రేయర్ వరుసగా, అన్ని వరుసగా అతికించుకుంటే బ్లెస్ అవ్వవు, పలికితే బ్లెస్ అవుతావు. ఆమెన్. పరలోక పౌరులు ఏం చేస్తారు? పరలోకాన్ని ట్యాప్ చేస్తుంటారు ఎవ్రీ సెకండ్. ఆమెన్, ఆమెన్. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ప్రతిదానికి మేము అమెరికా వాళ్ళం, మేము అమెరికా చూపించుకుంటా ఉంటారు. they'll show that we are not from this country. And మనం కూడా చూపించుకోవాలి కదా, we are not from this earth, we are not from this earth. మనం ఈ భూమికి సంబంధమైన వాళ్ళం కాదు. మనం ఈ లోకంలో ఉన్నాక లోకస్తులము కాదు. మన పౌరస్థితి ఎక్కడుంది? మనకు అన్ని సప్లై ఎక్కడి నుంచి వస్తాయి? అన్ని. నువ్వు ఇక్కడ ఏం చేస్తావో హెవెన్ విల్ షేక్.
పరలోకపు ద్వారాలు, పరలోకపు వాకిళ్ళు, పరలోకపు కిటికీలు అన్ని కూడా నీకోసం తెరవబడతాయంట. ఆమేన్. Hallelujah. Your prayers will shake your own house. Your prayer will shake the heaven. Your prayers, your offerings, your dedication, your lifestyle, heavenly lifestyle will shake the heavens. Amen. Amen. ఇక్కడ ఫిలిప్పు రాళ్లతో కొట్టించుకుంటుంటే అక్కడ లేచి నిలబడంటే యేసయ్య. ఆమేన్. సో యువర్ హెవెన్లీ స్టాండర్డ్స్, నీ పరలోకపు క్వాలిటీస్ పరలోకాన్ని కదిలిస్తాయి. ఆమేన్. సో దేవుడు ఏమంటున్నాడంటే, ఈ భూమి మీదకి వచ్చేవని సంబరపడిపోకు, ఈ భూమి మీదకి వచ్చేవని భూలోక సంబంధమైన వాళ్ళగా మారకు. నీ పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం. నువ్వు ఎలా యాక్ట్ చేయాలి? పరలోక సంబంధిగా. నువ్వు ఎలా బిహేవ్ చేయాలి? పరలోక సంబంధిగా. నువ్వు ఎలా నడవాలి? పరలోక సంబంధిగా. ఎవ్రీ వర్డ్ విల్ ప్యూరిఫై యూ. దుష్టుల ఆలోచన చొప్పున వినబడలేదు, పాపుల మార్గమున అపహాసకులు కూర్చున్న చోట, బికాజ్ యు ఆర్ బిలాంగ్స్ టు హెవెన్. పాపులతో మనకేం సాంగత్యం? పాపులు పిలుస్తారు సాయంకాలం, రాను రాను అలా రాను రాను రాను. ఏంది ఇప్పుడు? ఐఎమ్ ఫ్రమ్ హెవెన్. ఆమేన్. అరే ఈ మధ్య కొంచెం ఎక్కువైంది రెడ్డికి అంటే, అవును ఈ మధ్య కొంచెం చెప్పాలి అంటారు మనల్ని. ఈ మధ్య కొంచెం ఎక్కువ, ఎక్కడికి రావట్లేదు, ఇది బాగా బలిసింది, ఇది బాగా బలిసింది, ఇడికి ఎక్కడ పడితే అక్కడికి రావట్లేదు. నేను ఏం చేయనన్నా, ఉత్తినే వాళ్ళతో కూర్చుంటున్నా. ఏ యు ఆర్ ఫ్రమ్ హెవెన్ మ్యాన్. నువ్వు పరలోకం నుంచి వచ్చేవరా నాయన. డోంట్ యాక్ట్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్స్. మనుషుల్లాగా ప్రవర్తించకండి. దెన్ రెండవది, ఈ భూ సంబంధమైన వారి వలె. ఇంకోటి, కొంచెం గర్వం ఉండాలా లేదా? నాకు పిచ్చ గర్వం, మీకు లేదా? ఉండాలా, ఈ గర్వం ఉండాలా. ఏ గర్వం? నేను పరలోక నివాసిని. ఆమేన్. అవై పాస్టర్ గారి ఫుల్ గారు ఏం పర్లేదు, నువ్వు ఎన్ని తిట్టుకో, నాకు సంబంధం లేదు. వీఆర్ బిలాంగ్స్ టు హెవెన్. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. ఆమేన్. ఆమేన్. నన్ను పోషించేది పరలోకం, నన్ను కాపాడేది పరలోకం, నన్ను దిగో ఈ ముందుకు నడిపించేది పరలోకం, నన్ను అన్ని మంచి చెడ్డ చూసేది పరలోకం. యూ నీడ్ టు గివ్ క్రెడిట్ టు హెవెన్ మ్యాన్, నాట్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ రాజ్యము. ఒక్కరోజు మొత్తం ఇదే ప్రేయర్ చేయండి, యూ విల్ సీ సమ్ రిజల్ట్స్. ఆమేన్. ఒకరోజు ఒకటే చేయండి ప్రార్థన. చేద్దాం రేపు మండే. నీ రాజ్యము. ఇంకేమి చేయకండి అంతే. యేసు నామములో నీ రాజ్యం వచ్చునుగా, యేసు నామములో రాజ్యం వచ్చునుగా, నీ రాజ్యం వచ్చునుగా, అంతే. ఇంక ఇవే సబ్జెక్ట్. లెట్స్ సే హిస్ కింగ్డమ్. ఆమేన్. ట్యూస్డే ఇంకో ప్రార్థన, ఇంకో ప్రేయర్ పాయింట్ ఏం తెలుసా? నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. బా, పరలోక ప్రార్థన చేస్తారు మీరు. రాజధాని ఎక్స్ప్రెస్ గడగడ 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 ఆపే 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 అయిపోయిందా? ఆమేన్. అంతే. ఏడకి పరిగెత్తేది మీరు, ఏడకి పోయేది నేను. ఏడే ఉంటాను, నువ్వు టెన్షన్ పడకండి. ఎందుకు అంత టెన్షన్? అపవాది నేర్పించాడు ప్రార్థన చేయమని. అంతే, అయిపోయింది. అంతే అయిపోయింది. దెయ్యం నేర్పించేది మీకు ఈ ప్రార్థన. నీకు వచ్చే పరలోక ప్రార్థన అవుతున్నావు, అది అయిపోయింది. అదిగో ఇక పోయినట్టే పరలోకం. నువ్వు తొందరగా బ్యాప్టిజం తీసుకున్నావా? ఏ నా నీళ్ళు లేపేద్దాం. తొందరగా తీసుకోండి, తొందరగా తీసుకోండి. ఏం బీడీలేం ఆపడలేదు. నువ్వేం టెన్షన్. నేను అసలు ఎప్పుడు చెప్పను ఆపి సిగరెట్లు ఆపేయండి మంది. నేను ఎవరికి ఏం చెప్పను. నువ్వు వెళ్ళి దాంట్లో మునిగే అంతే. ప్రభువే మార్చేస్తాడు నేను. ఆమేన్. ఏంది పాస్టర్ గారు ఏం చెప్పరు, నేనేం చెప్పను పోరా. నీకు తెలీదా? నీ కిడ్నీ పోతుంది నీకు తెలీదా? నీ లివర్ పోతుంది తెలీదా? నీకు అన్నీ తెలుసు. కాకపోతే నువ్వు కొంచెం టైం ఇస్తున్నావు అంతే, మెల్లకపోవడానికి అంతే. ఏంది నేను చెప్తే మారుతావు నువ్వు? పాస్టర్ గారు మీరు చెప్పండి, నేను మారుతానని చెప్పండి, నేను ఇప్పుడే చెప్తాను నీకు. ఐ నో 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 నో. చాలా మంది ఏడుస్తుంటారు భార్యలో, పాస్టర్ గారు మీరన్నా. నేను ఎందుకు మాట్లాడతాను? నాకు చెప్పి స్టార్ట్ చేశాడా? నాకు చెప్పాడా? నేను ప్రేయర్ చేయించుకున్నాడా? పాస్టర్ గారు నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నా, ప్రేయర్ చేయండి అని. నో. మరి ఇప్పుడు నేను చెప్తే మానేస్తాడా? మే ద లార్డ్ టచ్ యు మ్యాన్, మే ద లార్డ్ టచ్ యు. దేవుడు తాకుతాడు. ఆమేన్. ఆమేన్. ఈవెన్ మై సైలెన్స్ ఇస్ డేంజర్. ఈవెన్ మై సైలెన్స్. నేను మౌనంగా ఉన్నానంటే ఏదో చేస్తున్నాను, జాగ్రత్త. నేను మౌనంగా ఉన్నానంటే నీ గురించి నేను ప్రభువుకి చెప్పేస్తా. ప్రభువా చూసుకోయ్యాను, నా ప్రభు మిమ్మల్ని ముడతాడు. ఆమేన్. 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 గుర్తుపెట్టుకోండి మన పౌరస్థితి ఎక్కడుంది. ఇదిగో దేవుడు ఏం అసలు అంటే దేవుడు శాడిస్ట్ కాదు.
మనం సిటిజన్షిప్ కావాలంటే వెంటనే ఏం చేయాలి? మనం బాప్టిజం తీసుకోవాలి తొందరగా, అంతే. వెంటనే నీ పేరు పరలోకం రాయబడుతుంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సమ్ పీపుల్ కొందరు చర్చిలో మన పిల్లలందరూ చిన్నప్పుడే తీసేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఆధార్ కార్డులు, సిటిజన్షిప్ అందరూ ఎక్కడ? పరలోకంలో ఉంది. ఆమెన్. మీకు పెద్ద వయసు వచ్చిన దాకా తర్వాత రాశారు పరలోకంలో. కొందరు చిన్న పిల్లలకి అప్పుడే రాసేసారు పరలోకంలో వాళ్ళ పౌరస్థితి. ఆమెన్, హల్లెలూయా. యు ఆర్ బిలాంగ్స్ టు హెవెన్. ఆమేన్. ఐ యామ్ బిలాంగ్స్ టు హెవెన్. నేను పౌరస్థితి, పరలోకం ఉంది, అక్కడి నుంచి వస్తాయి నాకు అన్ని. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను లోకములో ఉన్నాను కానీ లోకస్తులము. కొన్నిసార్లు మన సిటిజన్షిప్ మర్చిపోతున్నాం కదా. కొన్నిసార్లు మనము ఈ దేశంలో వాళ్ళమేనని, ఈ లోకములో ఉన్న వారమేనని మనము రూఢిగా నమ్ముతూ ఈ లోకములో ఉన్న వారు చేసినట్టే మనం కూడా చేస్తున్నాం. పక్కన చెప్పండి, నువ్వు పరలోకవాసివి. టెల్ యువర్ నైబర్ యు ఆర్ బిలాంగ్స్ టు హెవెన్. నువ్వు పరలోకవాసివి, నువ్వు పరలోకవాసివి, నువ్వు పరలోకవాసివి, పరలోకవాసివి. యా, బిహేవ్ లైక్ ఎ హెవెన్లీ పర్సన్. పరలోక నివాసి ఎలా జీవిస్తాడో అలా జీవించండి. ఈ భూమి మీద జనాలు జీవించినట్టు జీవించకండి. డోంట్ కాపీ దిస్ పీపుల్. ఈ లోకములో ఇంత పాట పాడుతున్న నాకు భలే అనిపించింది. ఓ, ఐ ఫెల్ట్ వెరీ టచ్డ్. మాయా లోకం అంటేది. ఏం లోకం? వినబడలే, అస్సలు వినబట్లే. ఆడ నువ్వు ఉండేది దేన్ని ట్యాప్ చేయాలా? మాయలోకంనే. నో, వాడెవడో నిన్ను మోసం చేశాడు, నువ్వు కూడా మోసం చేస్తావా? వాడెవడో నిన్ను కొట్టాడు, నువ్వు కూడా కొడతావా? వాడెవడో తాగాడు, నువ్వు కూడా తాగుతావా? వాడెవడో పడిపోయాడు, నువ్వు కూడా పడిపోతావా? వాడెవడో చీకట్లో ఉన్నాడు, నువ్వు కూడా చీకట్లో. నో 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 నో. దావీదు అంటాడు, నా కుడి పక్కన 1000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది పడినా ఏ అపాయమో, ఏ అపాయమో, ఏ అపాయమో. రేపు ప్రేయర్ పాయింట్ ఏంటి? నీ రాజ్యము, నీ రాజ్యము ఒక్కటే. నీకు టైం ఉన్న టైం, అన్నిటికీ టైం ఉంటుంది. నీ నోటికి ఇంకా ఎక్కువ ఉంటుంది. నీ నోటికి చాలా టైం ఉంటుంది, గుర్తుపెట్టుకో. నువ్వు బస్సులో వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, బండి మీద పోయేటప్పుడు, కారులో పోయేటప్పుడు, అన్నిటికీ దబ్బలు వేసుకుని కుటుంబం కమ్ముకుంటా ఉన్నావు. డెవిల్ విల్ షట్ యువర్ మౌత్, బీ కేర్ఫుల్ మ్యాన్. అపవాది నోరు మూసేస్తుంది, జాగ్రత్త. చెప్పకుండా అపవాది నీ నోరు మూసేస్తుంది, జాగ్రత్త. నేను చెప్పవా? అపవాది నీ నోరు మూసేస్తుంది, జాగ్రత్త. If you're shutting your mouth, you're in danger, man. You're in danger. You're in danger. నువ్వు చాలా డేంజర్, చాలా డేంజర్. నువ్వు మౌనంగా ఉంటే చాలా డేంజర్. That's why keep praying, keep praying. చెప్పండి, నీ రాజ్యం వచ్చును గాక. రేపు ప్రేయర్ పాయింట్ ఏంటి? నీ రాజ్యం వచ్చును గాక. మీకు నచ్చితే ఈరోజే స్టార్ట్ చేయండి, నీ రాజ్యం వచ్చును గాక. ఆమెన్. ఇదిగో నీ రాజ్యాన్ని నువ్వే ఇష్టపడుతున్నావు, నీ రాజ్యాన్ని నువ్వే నమ్ముతున్నావు, నీ రాజ్యం నువ్వే నమ్ముతున్నావు. ఆమెన్. యు ఆర్ బిలీవింగ్ హెవెన్, యు ఆర్ బిలీవింగ్ యువర్ హౌస్. ఆమెన్, ఆమెన్. మా ఇంట్లో వాళ్ళు మాకు అన్ని ఇస్తారు. మా ఇంటి పేరుతో మా ఇంట్లో మన ఇల్లు ఒకటి ఉంది, పరలోకం. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. లెట్ హెవెన్ ఫీడ్ యూ, లెట్ హెవెన్ టేక్ కేర్ ఆఫ్ యూ, లెట్ హెవెన్ ప్రొటెక్ట్ యూ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమేన్. పరలోక రాజ్యం గురించి యేసు ప్రభు చాలా చెప్పాడు. నువ్వు బైబిల్ చదివిపోయిన పర్లేదు, నాకు సంబంధం 4 సువార్తలు బాగా చదువుకో. యు నీడ్ టు నో అబౌట్ జీసస్. యేసయ్య గురించి నీకు బాగా తెలియాలి. ఆమేన్, ఆమేన్. సో పరలోకము గురించి మనం తెలుసుకోగలిగితే మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోగలం. పరలోకం గురించి నువ్వు తెలుసుకోగలిగితే నీకు ప్రొవిజన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోగలం. పరలోకం నుంచి అన్ని నీకు వచ్చును గాక. ఆమేన్. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు ఎక్కడ నెరవేరాలంట? భూమి మీద ఏమి నెరవేరిన మన ఇంట్లో నెరవేరాలి. ఆమేన్, ఆమేన్. మన ఇల్లు ఎలా ఉండాలా? మినీ పరలోకం. ఆమేన్, హల్లెలూయా. మై హౌస్ ఈజ్ లైక్ ఎ మినీ హెవెన్. ఆమేన్, ఆమేన్. ఒక్కసారి నువ్వే గుర్తు చేసుకో. నువ్వు బాగా కుటుంబ ప్రార్థనలు చేసుకుంటా ఉంటే నీ ఇల్లు ఆత్మతో నింపబడుతుంది, శక్తితో నింపబడుతుంది, వెలుగుతో నింపబడుతుంది. అదే నీ ఇంట్లో ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, స్తుతి కూడికలు ఇవన్నీ తగ్గిపోతే చీకటి చీకటి చీకటి, ఎటు చూసినా చీకటి, ఎటు చూసినా చీకటే కనపడుతుంది. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. డోంట్ పుట్ యువర్ హౌస్ ఇన్ ట్రబుల్. డోంట్ పుట్ యువర్ హౌస్ ఇన్ ట్రబుల్. నీ గుడారాన్ని కష్టాల్లో పెట్టకు, శ్రమంలో పెట్టకు. డోంట్ పుట్ యువర్ హౌస్ ఇన్ ట్రబుల్. ఆమేన్, హల్లెలూయా. పరలోకం మన ఇంటి పేరు. ఆమేన్. పరలోకం మన నివాస స్థలం. ఆమేన్. మన పౌర స్థితి ఎక్కడుందంట? పరలోకం. వి ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. సిటిజన్స్, వి ఆర్ ద సిటిజన్స్. ఇప్పుడు ఆ దేశం మనం ఏం చేయాలా? పోషించాలి. ఆ దేశం మనల్ని ఏం చేయాలా? సంరక్షించాలి. ఆ దేశం మనల్ని ఏం చేయాలా? కాపాడాలి. దివారాత్రులు దూతలు మిమ్మల్ని కాపాడును గాక.
ఆమేన్. పరిశుద్ధాత్ముడు మీలో ఉండును గాక. యేసుక్రీస్తు తన రక్తంతో మిమ్మల్ని కడుగును గాక. తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పరలోకం మీ కొరకు పనిచేయును గాక. హల్లెలూయా, ఆమేన్. we are blessed, we are blessed, we are blessed. సిటిజన్షిప్ కావాలా? తీసేసుకుని తొందరగా. అప్పుడు నువ్వు పరలోకం నుంచి పోషింపబడతావు. ఆమేన్. నువ్వు వేసే ప్రతి ఆఫరింగ్ కొత్త డోర్ ఓపెన్ అవుతుంది. నువ్వు చేసే ప్రతి ప్రార్థన పరలోకంలో కొత్త డోర్ ఓపెన్ అవుతుంది. నువ్వు చేసే ప్రతి పని పరలోకంలో ఒక కొత్త డోర్ ఓపెన్ అవుతుంది. ఆమేన్. నువ్వు మందిరంలో చేసిన ప్రతి పనికి పరలోకంలో ఒక కొత్త ద్వారం తెరుస్తాడు దేవుడు నీకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జకరియా తన తరగతి క్రమం చొప్పున రోజు వచ్చి ఆ మందిరాన్ని శుద్ధీకరించుకొని జాగ్రత్త చేసుకునేటాడు. ఆమేన్. పరలోకంలో ఒక ద్వారం తెరిచాడు. ఎవరు? దేవుడు. దేవదూత వచ్చింది, నేరుగా జకరియాతో మాట్లాడింది. ఆమేన్. ఇదిగో నీ గర్భము, నీ భార్య గర్భము తెరవబడింది. వాట్ ఎవర్ యు ఆర్ ఇన్ నీడ్ ఇన్ దిస్ వరల్డ్, నువ్వు భూమి మీద ఏ నీడ్తో ఉన్నావా, పరలోకం నీకు ద్వారం తెరవబడును గాక, నీకు రూమ్ తెరవబడును గాక. ఆమేన్. అందుకనే ప్రభు అంటాడు, ఎందుకు చింతిస్తున్నావు? చింత యావత్తు నా మీదే. మై సన్, మై డాటర్, ద హెవెన్స్ విల్ ఫీడ్ యూ, ద హెవెన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. పరలోకం నుండి చూసుకుంటుంది, పరలోకం నుండి కాపాడుతుంది. నీ కొరకు ఒక పట్టణాన్ని నియమించాను, నీ కొరకు ఒక రాష్ట్రాన్ని నియమించాను, నీ కొరకు ఒక పరలోకాన్ని నియమించాను. నిన్ను అక్కడ సేఫ్ ప్లేస్లో పెడతాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనం పరలోక నివాసులము, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఐ ఆమ్ ద సిటిజన్ ఆఫ్ హెవెన్. ఆమేన్, ఆమేన్. ఇంకేం కావాలంటే ఏం చేయాలి? పరలోకం వైపు చూడాలి. పరలోకమా, 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 పరలోకమా. అందుకనే నువ్వు కష్టపడతావని పరలోకాన్ని దగ్గర పెట్టేసాడు దేవుడు. ద హెవెన్ ఈజ్ ఎట్ యువర్ హ్యాండ్. పరలోక రాజ్యము నీకు సమీపించి ఉన్నది అన్నాడు. ఆమేన్. నీకేం కావాలని పక్కన చూసుకోవచ్చు. ఓకే, మై హెవెన్ ఈస్ నియర్ మీ, లెట్ మీ టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హెవెన్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈరోజు ఈ మాటలని మీ నరాల్లోకి, ఎముకల్లోకి, మాంసంలోకి తీసుకెళ్ళిపోండి. ఆమేన్, ఆమేన్. మనం పరలోక నివాసులము. మన కార్డు, మన సిటిజన్షిప్ మొత్తం ఎక్కడుంది? పరలోకంలో ఉంది.